ఈ కుర్తీ అయితే డబ్ల్యూ బ్రాండ్ నుంచి. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. కలర్ అయితే ఇది వైట్ ప్యూర్ ఐవరీ కలర్ అయితే కాదు, కొంచెం క్రీమ్ బేస్డ్ ఐవరీ మిక్స్ అయిన కలర్లో ఉంటుంది. ఇలా మనకి పైన 2 బటన్స్ వచ్చాయి, రౌండ్ నెక్ వచ్చింది. ఇలా మధ్యలో మనకి సిల్వర్ కలర్ చెమ్కీ వచ్చింది. ఇది మనకి వాషింగ్లో కొంచెం పోతుంది. ఈ బ్లాక్ కలర్ మొత్తం అయితే ప్రింటింగ్, మధ్యలో మనకి కనిపిస్తుంది కదా, ఇలా చిప్స్తో చేశారు వర్క్. ఇలా కుర్తీ మొత్తం కూడా మనకి ఇలా వైట్ కలర్ చెమ్కీ వచ్చింది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వచ్చింది. సో ఇది వాష్ తర్వాత కొంచెం పోయే ఛాన్స్ అయితే ఈ వైట్ కలర్ ప్రింట్ ఉంది, కానీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. బ్లాక్ కలర్ అంతా కూడా ప్రింట్ అనమాట, వైట్ కలర్ అంతా చెమ్కీ వర్క్. మనకి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ చివరన ఇలా మనకి సిల్వర్ కలర్ పట్టీ ఇచ్చారు. పట్టీతో కొంచెం ప్యాచ్ వర్క్ చేశారనమాట. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది. దీని ఎంఆర్పి అయితే 1699, కానీ నాకు ఆఫర్లో 800 రూపీస్కి వచ్చింది. దీనికి కూడా సైడ్ కట్స్ ఉన్నాయి. మనకి కుర్తీకి ఇలా చూసారా, చివరన మనకి 2 ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి. అవి బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చి మధ్యలో మళ్ళీ మనకి సిల్వర్ కలర్ చెమ్కీ వచ్చిందనమాట. కుర్తీకి చివర్లో కూడా మనకి గోల్డ్ కలర్ పట్టీ ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చిన సేమ్ పట్టీనే ఇలా కుర్తీ చివరను కూడా మనకి ఇచ్చారనమాట. సో ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని బ్లాక్ కలర్ పలాజోతో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా సైడ్ కట్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ కట్ దగ్గర మనకి ఒక పీచ్ కలర్ క్లాత్ అనేది మనకి అటాచ్ చేశారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా మనకి ఇలా సిల్వర్ కలర్ చెమ్కీ అయితే వచ్చింది మనకి. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. బ్లాక్ కలర్ పలాజోతో పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. క్లాత్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా బాగుంటుంది. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కుర్తీ అనేది Aurelia నుంచి ఈ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కుర్తీ. కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఇది మనకి ఇలా Aurelia బ్రాండ్ నుంచి మనకి ఇలా హై నెక్ కన్నా కొంచెం కిందకు వచ్చిందండి నెక్. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. ఇది మనకి మంచి పార్టీ వేర్ కుర్తీ, మంచి సిల్క్ ఫ్యాబ్రిక్, మంచి క్వాలిటీ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మనకి ఇలా హై నెక్ కన్నా కొంచెం కిందకు వచ్చింది నెక్ దగ్గర ఇలా మనకి బటన్ డీటెయిలింగ్ ఇచ్చారు చూడండి. దాని దగ్గర అక్కడ మనకి పింక్ కలర్ పట్టీ కూడా ఇచ్చారు. ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది కుర్తీ మొత్తం. సో మనం ఎల్లో అండ్ పింక్ కాబట్టి పింక్ పలాజోతో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనకి ఆల్ ఓవర్ పైనుంచి కింద వరకు కూడా మనకి కుర్తీకి పైన ఇలా పింక్ కలర్ చిప్స్తో వర్క్ అనేది చేశారు. మంచిగా థ్రెడ్తో ఆ చిప్స్ని స్టిచ్ చేశారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలా మనకి ఒక 5-6 లైన్స్ పైనుంచి కింద వరకు కూడా మనకి పింక్ కలర్ చిప్స్ అనేవి కింద వరకు వచ్చేసాయి. మధ్యలో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ మిక్సింగ్లో మనకి చెమ్కీ వర్క్ వచ్చింది. ఇది కొంచెం వాషింగ్ తర్వాత ఇంత షైనీగా ఉండదు, కొంచెం తగ్గుతుంది అది షైనింగ్ అనేది, ఆ చెమ్కీ షైనింగ్. సో ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా మనకి ఇలా మంచి బుటీ వర్క్ ఇచ్చారు. పింక్ అండ్ సిల్వర్ గోల్డ్ కలర్ వర్క్ అంతా కలిసిన ఒక బూటీ వర్క్ వచ్చింది. ఓన్లీ ఈ బూటీ అనేది మనకి ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంది, బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ చివరిన కూడా మనకి ఇలాగా పింక్ కలర్ చిప్స్తో వర్క్ చేశారు. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. మనం పింక్ కలర్ పలాజోతో వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో చూడండి, ఇలా మొత్తం ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా మంచిగా బూటీ వర్క్ వచ్చింది. దీనికి కూడా సైడ్ కట్సే ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లెయిన్ వచ్చేసింది. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది కలర్. వీడియోలో కొంచెం లైట్ ఉన్నదానికన్నా కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా కలర్ అయితే చాలా మంచి బ్రైట్ ఎల్లో కలర్. ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటుంది.
మనకి ఇలా నెక్కి బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం కింద వరకు మనకి ఇలా బూటీ డిజైన్ వచ్చి అక్కడ కూడా పింక్ కలర్ చిప్స్తో వర్క్ చేశారు చూడండి. కొంచెం నెక్ వరకు కొంచెం డిజైన్ ఇచ్చారంతే, మిగతా అంతా బ్యాక్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఎల్లో కలర్ వచ్చేసింది. నెక్స్ట్ కుర్తీ ఇలా బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ ఇక్కత్ ప్రింట్ ఉన్న కుర్తీ అండి. ఇది నేను తావి బ్రాండ్ నుంచి తీసుకున్నాను. దీని ఎంఆర్పి 2199, కానీ నాకు ఆఫర్లో 750 రూపీస్కే వచ్చేసింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ కుర్తీ క్వాలిటీ ప్యూర్ 100% ప్యూర్ కాటన్, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్. ఇలా మనకి క్లాత్ మొత్తం కూడా ఇలా మొత్తం ఇక్కత్ ప్రింట్ వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్. క్వాలిటీ అయితే 100% ప్యూర్ కాటన్ అండి. సమ్మర్స్లో చాలా బాగుంటుంది. మనకి ఇలా నెక్ అయితే ఇలా హై నెక్, రౌండ్ హై నెక్ వచ్చింది. ఇక్కడ ఒక ఇలా మధ్యలో కొంచెం బటన్ డీటెయిలింగ్ ఇచ్చి చిన్న గ్యాప్తో చిన్న డిజైన్ చేశారు. దీనివల్ల మనకు కొంచెం స్టైలిష్గా ఉంటుంది లుక్. ఇది కూడా సైడ్ స్కర్ట్స్ ఉన్న కుర్తీనే. హ్యాండ్స్ అయితే మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. సైడ్ కట్స్ ఉన్నాయి కుర్తీకి. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం సేమ్ ఒకటే క్లాత్, ఒకటే డిజైన్ అనమాట. హ్యాండ్స్ మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ చివరిని చూసారా, ఇలా మనకి థ్రెడ్స్తో టాజిల్ డిజైనింగ్ ఇచ్చారు. 3 బటన్స్ దానికి అటాచ్ చేశారు. చాలా మంచి లుక్ వచ్చింది దీనివల్ల. మీరు పిక్లో చూడండి, చాలా మంచి లుక్ వస్తుంది. దీన్ని మనం వైట్ కలర్ కానీ లేదంటే బ్లాక్ కలర్ కానీ మనం బాటంతో వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. ఆ టాజిల్ డిజైనింగ్ వల్ల, నెక్స్ట్ పైన ఉన్న నెక్ డిజైన్ వల్ల క్లాత్ అంతా కూడా ఒకటే టైప్ అయినా కూడా మనకి కొంచెం స్టైలిష్ లుక్ వచ్చింది. క్వాలిటీ అయితే 100% ప్యూర్ 100% కాటన్ అండి. చాలా బాగుంటుంది మనకి సమ్మర్స్లో వాటిలో. ఈ కుర్తీ నేను మింత్రాలో తీసుకున్నాను. నాకు ఆఫర్లో ఉండేటప్పుడు తీసుకోవడం వల్ల నాకు మంచి ప్రైస్లోనే వచ్చేసింది.